ಇದೆ ಡಿಚ್ಚು ಕೊಟ್ಟು ಸಿಂಗಲ್ ತೈ హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ వీడియో. సో అందరూ ఎలా ఉన్నారు? నా పాత వీడియో కొంచెం మంచి ఎంటర్టైనింగ్గా ఉన్న వీడియో తీశాను. సో ఐ హోప్ అందరికీ మీకు బాగా నచ్చినట్టుంది. సో ఈ కొత్త బ్లాగ్ వీడియో మీకు ఆల్రెడీ లాస్ట్ మూవీ బ్లాగ్ వీడియోలో చెప్పినట్టుగానే పెద్ద మూవీకి అయితే వెళ్తున్నా. ప్రీమియర్స్కి అయితే వెళ్ళిపోయా బికాజ్ ఆఫ్ మనీ లేదబ్బా, మనీ లేదంతే. మరీ ప్రీమియర్స్ పెట్టుకుని అంత లేదు. సో ఇప్పుడు నార్మల్ ప్రైసే. సో దానికోసం అని వెళ్తున్నాం. నార్మల్ ప్రైస్ అంటే మరి బాల్కనీకి వచ్చినంత కాదు, కింద. అందుకని అది నార్మల్ ప్రైస్ ఉంది కాబట్టి సో అది వెళ్తున్నాను మూవీ. ఇంకా నేను టికెట్స్ తీసుకోవాలా, ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నందుకు కూడా మరి డబ్బులు ఇవ్వనమాట. తలుపులు ఒకటి అది అయ్యో బాగుంది ఇలా మాట్లాడుతాం సార్. సినిమా టైం అవుతుంది. సో ఇక మిగతా విశేషాలు థియేటర్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మా ఇంటి తాళం వేసేసా. సో ఫైనల్గా అయితే థియేటర్ దగ్గరికి వచ్చా. అంటే వాళ్ళ ఫుల్ హౌస్ఫుల్ బోర్డు అనమాట, మార్నింగ్ షోకి. అంటే ఈవినింగ్ సాయంత్రం కూడా సేమ్ అదే పరిస్థితి. కింద రోలో తప్ప ఇంకెక్కడ సీట్లు కష్టం ఉంటుంది. ఫైనల్గా అయితే టికెట్ సంపాదించాను. ఆఫ్టర్ సంక్రాంతి మళ్ళీ టికెట్ కోసం ఇలా కొట్టుకోవాల్సి వచ్చింది. ఐ మీన్ ఇలా పరిగెత్తుకుని రావాల్సి వచ్చింది. సో అది నిజం చెప్పాలంటే నేను అయితే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి. సో ఇప్పుడు నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తూ చూసుకోవచ్చు మూవీ అంట. ప్రీమియర్స్కి సెలబ్రేషన్స్ ఈ మధ్యన అయిపోతున్నాయి. నెక్స్ట్కి ఏదో కొంచెం అండ్ మూవీ టాక్ వచ్చేపాటికి వావ్ అన్నట్టు వస్తుంది. రామ్ చరణ్ యాక్టింగ్ మీద అండ్ స్టోరీ మీద కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎనీవేస్ నేను కూడా వెళ్ళి మూవీ చూసేస్తాను. నాకు ఆ రన్నింగ్ సీక్వెన్స్ భయంగా ఉంది. అంటే అన్నారు మరి నిన్న, ఏమో చూడాలి. అప్పు ఏడే ఉంది వచ్చేసా ఏంటంట. సో మనం చాలా కిందలో ఉన్నాం, అంటే 4th రోలో. ఈడ సరిగ్గా షూట్ అవ్వదేమో. ఎనీవేస్ హౌస్ఫుల్ బోర్డు అనమాట ఇవాళ. సో కింద రో కూడా మ్యాక్సిమం ఫుల్ అవబోతున్నాయి. ఆఫ్టర్ సంక్రాంతి ఇవాళ నేను మళ్ళీ హౌస్ఫుల్ బోర్డ్ చూస్తున్నాను. ప్లస్ ఫుల్ క్రౌడెడ్తో మూవ్ చేస్తున్నా. ఫుల్ ఎంజాయ్మెంట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చూడాలి ఎంత ఎంజాయ్ చేస్తున్నాయో. సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. సో గాయ్స్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఏం చెప్పను అంటే నెగిటివ్స్ అంటే జాహ్నవి కపూర్ అంత మించి ఇంకేంటి. జాహ్నవి కపూర్ మంచి అంత మించి ఇంకేం చెప్పుకుంటే ఇంకేం లేదు. మిగతా అంత ఎక్సలెంట్ ఉంది. ఇంకా అసలు ఇంటర్వెల్ ముందు రంగస్థలంలో చూస్తాం కదా చిట్టిబాబుని, సేమ్ ఇక్కడ పెద్ది నిజంగానే కొంచెం ఎక్కువైంది. ఐ మీన్ లైక్ చిట్టిబాబు కంటే పెద్ద ఇంకా హైలైట్ అవుతాడు. అలా ఉంది యాక్టింగ్ అనేది. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ చూడటానికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ హాఫ్ బాగుంది. అండ్ ఏఆర్ రెహమాన్ మీద అయితే సాంగ్స్ అన్నీ కొంచెం రేట్ అయింది, కానీ బట్ బీజిఎం అయితే ఎరక్కొట్టేశాడు మామూలుగా. సో ఫైనల్లీ పెద్దగానే అయితే చూసేయటం అయిపోయింది. లిటరల్లీ సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ మించి ఉంది. ఐ మీన్ మించుంటాం అంటే ఫస్ట్ హాఫ్లో క్రికెట్, సెకండ్ హాఫ్లో కుస్తీ అంతా చూడండి. ఒక పీక్స్ అంతే. ఆ కుస్తీ ఒక ఎత్తు అయితే దానికోసం ఏఆర్ రెహమాన్ డ్యూటీ చేశాడు. మామూలుగా కాదు, చాలా హై వచ్చింది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత చెప్తున్నాం కూడా మీరు ఇక
ఆకండి, బయలుదేరండి సినిమాలకి. నిజం చెప్పాలంటే టికెట్లు అయిపోతున్నాయి. ఇవాళకైతే టికెట్లు వచ్చేసినాయి. రేపటికైతే ట్రై చేయండి. ఇప్పుడే చూస్తాం, మన షోకి ఫుల్ రెడీగా ఉంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మూవీకి బయలుదేరాం. సరే మరి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఈ లోపల నా వీడియోస్ మీతో కూడా కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, మర్చిపోకండి. సో మరి ఇక ఉంటాను. పెద్దిగారి సినిమాని థియేటర్లో చుట్టం మాత్రం అసలు మిస్ అవ్వద్ది, ఎందుకంటే థియేటర్ వాచ్ మూవీ అనమాట, అందుకనే. అండ్ సంక్రాంతి తర్వాత నుంచి ఇప్పటి వరకు మూవీస్ లేవని పెద్ద అయిపోయాం. లాస్ట్ వీరభద్ర మూవీ చూశాను, అప్పుడు కూడా అన్న మూవీస్లో అని. సేమ్ మన తెలుగు కూడా మూవీస్లో సరే మూవీస్ ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు సరిగ్గా వచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీస్తో అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. పోదాం మరి, ఉంటాను, బాయ్.